హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మనం వీక్లీ రౌండప్లో భాగంగా మనకు ఫిబ్రవరి 10th to 16th వరకు జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ని మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మొట్టమొదటిగా ఉన్నటువంటి పిఎం సూర్యఘర్ మఫ్తీ బిజిలీ యోజన. సో ఇందులో భాగంగా మొట్టమొదటి స్కీమ్ పిఎం సూర్యఘర్ మఫ్తీ బిజిలీ యోజన. ఈ యొక్క సూర్యఘర్ అంటే ఆటోమేటికలీ మనకున్నటువంటి ఈజీగా గుర్తు వస్తున్నటువంటిది సోలార్ పవర్ అని అర్థం. సోలార్ పవర్ని రూప్ టాప్ సోలార్ పవర్, ఇందులో ఈ రూప్ టాప్ సోలార్ పవర్ అనేది ప్రొవైడ్ చేయాలి. దీని ద్వారా ఎయిమ్ ఏంటి అంటే గవర్నమెంట్ యొక్క ఎయిమ్ నియర్లీ 1 crore హౌస్ హోల్డ్స్కి ఉపయోగపడాలి. దగ్గరగా 300 యూనిట్స్ వరకు ఫ్రీ పవర్ ప్రొవైడ్ చేయాలి అనేది ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇలా ప్రొవైడ్ చేయడం కోసం ఈ రూప్ టాప్ టెక్నాలజీ కోసం గవర్నమెంట్ అనేది సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తుంది, ఇన్సెంటివ్స్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. అట్ లో కాస్ట్ లెవెల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా గవర్నమెంట్ అనేది నియర్లీ 75,000 crores ఈ పథకం కోసం వెచ్చించడం జరిగింది. సో ఎందుకంటే మన ఇండియా అనేది నియర్లీ 365 డేస్లో నియర్లీ 300+ డేస్ అనేవి సన్నీ డేస్గా ఉన్నాయి. అంటే ఈజీగా మనం సోలార్ పవర్ని క్యాచ్ చేసుకోవడానికి చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే మనం ట్రాపికల్ కంట్రీ కనుక. సో ఈ విధంగానే మనం ఆల్రెడీ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని కూడా లాంచ్ చేసాం. సో మన ఎయిమ్ ఏంటి అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ వైపు మనం అడుగులు వేయడానికి కోసం ఈ యొక్క పథకం ఎంతోగానో ఉపయోగపడుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడానికి కూడా ఎంతోగానో ఉపయోగపడుతుంది. సో ఓవరాల్గా ఈ యొక్క పథకం ద్వారా ఒక హౌస్ హోల్డ్కి నియర్లీ 15,000 to 18,000 సేవ్ అవుతుంది. ఎందుకంటే వన్స్ ఈ యొక్క రూప్ టాప్ సోలార్ పవర్ ద్వారా ఎక్స్ట్రా పవర్ని, ఆ సర్ప్లస్ పవర్ని ఈ గ్రిడ్కి కనెక్ట్ చేయడం ద్వారా సర్ప్లస్ పవర్ అనేది ఈ యొక్క ప్రజలు, ఈ హౌస్ హోల్డ్స్ అనేది సెల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవి మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉండడం ద్వారా ఈ పథకం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ అవర్ మెయిన్స్ ఎగ్జామ్. నెక్స్ట్ వన్, 14th COF of CMS మీన్స్ ఇక 14th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది CMS మీన్స్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్. కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ అంటే మైగ్రేటరీ స్పీసీస్ ఏవైతే ఉంటాయో బర్డ్స్, ఇవన్నీ కూడా టెరిస్ట్రియల్, ఏవియన్ అండ్ మెరైన్, ఈ యొక్క మైగ్రేటరీ స్పీసీస్ కోసం ఒక కన్వెన్షన్ అనేది మన దగ్గర ఉంది. ఆ కన్వెన్షన్లో భాగంగా 14th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమ్మిట్ అనేది మనకు సమర్కండ్, ఉజ్బెకిస్తాన్లో ఈ 12th to 17th ఫిబ్రవరి 2024లో జరుగుతుంది. సో అందుకోసం ఈ యొక్క ఇష్యూ అనేది మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది ఎన్వైరన్మెంటల్ స్టడీస్లో భాగంగా. సో ఎయిమ్ ఏంటి అంటే ఈ యొక్క CMS యొక్క ఎయిమ్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్. మైగ్రేటరీ స్పీసీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి మనకు వింటర్ టైంలో మనకు ఉన్నటువంటి వెస్టర్న్ పార్ట్లో ఉన్నటువంటి వెట్లాండ్స్ దగ్గరకు చాలా మనకు బర్డ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ బర్డ్స్ అన్నింటినీ కాపాడాలి, వీటికి కన్జర్వేషన్ కోసం మనకు ఒక ఇన్స్టిట్యూషన్, ఒక బాడీ ఉండాలని చెప్పి మనకు లాంచ్ చేశారు. ఈ యొక్క బాడీనే మనకు ఈ బాన్ కన్వెన్షన్ అని కూడా అంటారు. ఈ యొక్క CMSనే బాన్ కన్వెన్షన్. ఇట్ వర్క్స్ అండర్ UNEP. వెరీ 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 ఇంపార్టెంట్. సో UNEP అనేది మనకు ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ అండర్ యునైటెడ్ నేషన్స్ దట్ మేజర్లీ ఎయిమ్స్ ఎట్ మోస్ట్లీ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్లో భాగంగా ఈ ఇన్స్టిట్యూషన్ వర్క్ అవుతుంది. ఈ ఇన్స్టిట్యూషన్లో ఈ యొక్క CMS అనేది, ఈ యొక్క బాన్ కన్వెన్షన్ అనేది వర్క్ అవుతుంది. సో అందుకోసం ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్. ఇందులో భాగంగా 2 అపెండిక్స్ ఉంటాయి. మనకి ఎలా అయితే సైట్స్, మనకున్నటువంటి IUCN రెడ్ లిస్ట్, ఇలాంటి ఎలా అయితే మనకు ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉన్నటువంటి అపెండిక్సెస్ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా మనకు అపెండిక్స్లో అపెండిక్స్ 1, అపెండిక్స్ 2 ఉంటాయి. ఇనీషియల్గా ఎండేంజర్డ్ స్పీసీస్ ఉంటాయి అపెండిక్స్ 1లో. అపెండిక్స్ 2లో మైగ్రేటరీ స్పీసీస్ రిక్వైరింగ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కావాలి. అంటే కొన్ని స్పీసీస్కి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉంటేనే ఈ బర్డ్స్ని కాపాడగలం, ఈ మైగ్రేటరీ స్పీసీస్ని కాపాడగలం అనే వీటికి అపెండిక్స్ 2లో పొందుపరచడం జరిగింది. సో ఓవరాల్గా మనకు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే నోటబుల్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ ఫర్ అవర్ ఎగ్జామ్. ఈ యొక్క బాన్ కన్వెన్షన్
ఈ యొక్క సిఎంఎస్ అనేది కాప్ సమ్మిట్ అనేది మనకు ఉజ్బెకిస్తాన్లో జరుగుతుంది. ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం మేజర్గా ఈ యొక్క మైగ్రేటరీ స్పీసీస్ని కాపాడడం. ఈ స్పీసీస్ గురించి మేజర్గా ఇందులో కొన్ని అపెండిక్సెస్ ఉంటాయి, దాని ద్వారా మన కన్జర్వేషన్ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టేటస్ని ఈ యొక్క కన్వెన్షన్ని మనకు బాన్ కన్వెన్షన్ కూడా అని అంటారు. ఈ కన్వెన్షన్ UNEP కింద వర్క్ అవుతుంది. ఈ యొక్క కన్వెన్షన్ జనరల్లీ 1979 స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ రీసెంట్లీ ఇన్ న్యూస్. సో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ న్యూస్లో ఎందుకు ఉన్నాయంటే, జనరల్లీ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి జనరల్గా ఎక్కడ కనిపిస్తాయంటే ఈ ప్రపంచంలో మనకు పసిఫిక్ ఓషియన్, అట్లాంటిక్ ఓషియన్ అండ్ మనకున్నటువంటి ఇండియన్ ఓషియన్లో కనిపిస్తాయి. ఈ యొక్క మేజర్ ఓషియన్స్లో జనరల్గా మనం చూసుకుంటే ఈ ఓషియన్స్లో ఇండియాలో ఈ యొక్క టర్టిల్స్ అనేవి మన బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి గహిర్మితా అనే శాంక్చురీలో ఎక్కువగా కనిపిస్తాయి. ఒరిస్సాలో ఒకేసారి మాస్ నెస్టింగ్ కోసం ఇక్కడికి అన్ని ఈ టర్టిల్స్ వచ్చి లేయింగ్ ఆఫ్ ఎగ్స్ను పెట్టి తర్వాత మనకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇది యొక్క జనరల్లీ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ యొక్క జనరల్ స్టేటస్. కాకపోతే న్యూస్లో ఉండడానికి కారణం ఏంటి అంటే, రీసెంట్గా మ్యాంగ్లూర్ బీచెస్లో ఈ యొక్క ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేది కనిపించడం జరిగింది. సో అందుకోసం న్యూస్లో ఉన్నాయి. జనరల్లీ ఈ యొక్క ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి వెరీ స్మాల్ టినీ టర్టిల్స్. ఈ యొక్క తాబేలులో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి తాబేలు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అంటే టార్టాయిస్లో. సో ఈ యొక్క బిహేవియర్ ఏంటి అంటే మాస్ నెస్టింగ్ మీన్స్ అన్ని తాబేళ్లు కలిపి ఒకేసారి ఈ యొక్క ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అంతా కూడా మాస్ నెస్టింగ్ కోసం ఒకేసారి వస్తూ ఉంటాయి నెస్టింగ్ ఒక సీజన్లో. ఆ సీజన్ని మనం ఆ యొక్క మాస్ నెస్టింగ్నే మనం హరిబాడా అని చెప్పి అంటూ ఉంటారు, ఒక టెక్నికల్ టర్మ్. సో దట్ మీన్స్ థౌజండ్స్ ఆఫ్ ఫిమేల్స్ గ్యాదర్ ఆన్ ద సేమ్ బీచ్ టు లే ఎగ్స్. ఒకే దగ్గర ఒక బీచ్కి వెళ్ళి ఒకేసారి ఎగ్స్ని పెట్టడం అనేది జరుగుతుంది. సో వీటినే మనం హరిబాడా అంటాం. సో మనకు చూసుకుంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్లో మ్యాక్సిమం గహిర్మాతా మెరైన్ శాంక్చురీస్లో ఎక్కువగా కనిపిస్తాయి. మనకు మీన్స్ బే ఆఫ్ బెంగాల్లో ఈస్ట్ కోస్ట్లో కనిపిస్తాయి. ఫస్ట్ టైం మనకు వెస్ట్ కోస్ట్లో కనిపించాయి. జనరల్లీ IUCN స్టేటస్ అనేది ఎగ్జామ్లో ఇంపార్టెంట్, బికాస్ స్పీసీస్ ఇన్ న్యూస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ అవర్ UPSC ఎగ్జామ్. సో ఇందులో భాగంగా మనకు IUCNలో వల్నరబుల్. సో వల్నరబుల్ స్టేటస్ అనేది ఓకే మీన్స్ మ్యాక్సిమం ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి అని అర్థం. మీన్స్ ఇట్ ఈస్ నాట్ కమ్స్ అండర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ ఆల్సో నాట్ కమ్స్ అండర్ ఎండేంజర్డ్. సో దట్స్ వై వల్నరబుల్ అంటే ఎక్కువగా ఉన్నాయి, మీన్స్ మాస్ నెస్టింగ్ ఎక్కువగా ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ మనకున్నటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మనం చూసుకుంటే ఈ యొక్క Scheduled 1 కింద ఈ యొక్క స్టేటస్ అనేది ఉంటుంది. మీన్స్ హయ్యర్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది Schedule 1 కింద ఉంది కనుక. సో ఇవి సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు మనకున్నటువంటి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ UPSC ఎగ్జామ్. సో నెక్స్ట్ వన్ PAC పేస్ మిషన్ రీసెంట్లీ లాంచ్డ్ బై నాసా. అసలు ఏంటి యొక్క పేస్? ఇందులోనే ఉంది ఈ యొక్క పేస్ మిషన్ అనేది ప్లాంక్టాన్, ఏరోజాల్, క్లైమేట్, ఓషన్, ఎకోసిస్టమ్. ఈ యొక్క లాంచ్ చేసినటువంటి ఈ యొక్క మిషన్ స్పేస్ ఎక్స్ ఫర్ నాసా యొక్క మిషన్ లాంచ్డ్ బై స్పేస్ ఎక్స్. ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ లాంచ్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అండర్స్టాండింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ఓషన్ అండ్ అట్మాస్ఫియర్. అంటే ఓవరాల్గా ఈ ఓషన్లో ఉన్నటువంటి కండిషన్స్ని తెలుసుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ఏరోజాల్స్, అక్కడ ఉన్నటువంటి ప్లాంక్టాన్స్ పరిస్థితి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఓషన్లో, ఓవరాల్గా మెరైన్ ఎకోసిస్టాన్ని చదవడం కోసం ఈ యొక్క శాటిలైట్ ఈ మిషన్ ద్వారా మనకు ఒక మంచి ఇన్పుట్స్ రావడం కోసం లాంచ్ చేసినటువంటిది ఈ పేస్ అనే మిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు అడ్వాంటేజ్ ఆఫ్ శాటిలైట్స్ అనేటప్పుడు మనం ఈ మెయిన్స్కి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా ద ఎయిమ్ ఈజ్ సో ఇన్వెస్టిగేటింగ్ హౌ ఏరోజాల్స్ మే స్టిమ్యులేట్ ఫైటోప్లాంక్టన్ గ్రోత్. ఏరోజాల్స్ వల్ల మనకు ఫైటోప్లాంక్టన్, ఈ మెరైన్లో ఉన్నటువంటి ఫైటోప్లాంక్టన్ ఎందుకు ఎక్కువగా పెరుగుతుంది, సో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సో ఒక రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది కూడా ఈ యొక్క మిషన్స్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ DC-8 రీసెంట్లీ ఇన్ న్యూస్ అంటారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. DC-8 రీసెంట్లీ ఇన్ న్యూస్ రిలేటెడ్ టు వాట్? సో DC-8 అనేది మనకు ఒక మారథాన్ ఫ్లైట్ లాంటిది.
సో ఈ యొక్క ఫ్లైట్ అనేది, ఈ యొక్క DC-8 అనేది జనరల్లీ ఆల్మోస్ట్ నియర్ టు ఈ యొక్క భూమికి దగ్గరగా వచ్చి అక్కడ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి పొల్యూషన్ని ఎనాలసిస్ చేయడం కోసం లాంచ్ చేసినటువంటిదే ఈ యొక్క DC-8 యొక్క మ్యారథాన్ స్పేస్ ఫ్లైట్స్. ఈ ఫ్లైట్స్ ద్వారా మనకు టు ఎన్హాన్స్ మోడ్స్ ఫర్ ఎయిర్ పొల్యూషన్ ఎలా ఉంది ఫోర్కాస్ట్ చేయడానికి ఉపయోగపడుతున్నటువంటిదే ఈ యొక్క DC-8 అనేది. ఒక ల్యాబొరేటరీ లాగా మనం శాటిలైట్సే కాకుండా మనకు ఉన్నటువంటి డిజిటల్ టెక్నాలజీస్ ద్వారా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లాంటివి మనం సెన్సార్స్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు అలా కాకుండా ఒక మారథాన్, నాసా లాంచ్ చేసినటువంటి ఒక మారథాన్ ఫ్లైట్స్ ద్వారా ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పొల్యూషన్ అసెస్ చేయడం కోసం పనికొస్తున్నటువంటిదే ఈ కొత్త న్యూ ప్రోగ్రామ్ లాంటి ఒక మిషన్ DC-8 అనేది. సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటి ఒక నాసా గల్ఫ్ స్ట్రీమ్ జెట్స్ని కూడా యూజ్ చేస్తుంది ఇందులో. సో ఇందులో 3D లెవెల్ మనకు ఎయిర్ క్వాలిటీ 3D లెవెల్ మ్యాప్స్ని కూడా దీని ద్వారా మనకు జనరేట్ చేసి దాని ద్వారా ఎనాలసిస్ అండ్ సింథసిస్ చేయడం కోసం ఈ ఫైనల్గా పొల్యూషన్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతున్నటువంటి మిషన్ ఈ యొక్క DC-8 అనేది. వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ ఎన్వైరన్మెంట్ అంటేనే చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఎకానమీ అండ్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్ అంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా 80 to 90% ఈజ్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. స్వాతి పోర్టల్. స్వాతి పోర్టల్ మీన్స్ రిలేటెడ్ టు స్వాతి అనే నేమ్ ఉమెన్ రిలేటెడ్, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యొక్క స్వాతి పోర్టల్ మీన్స్ మీన్స్ ఇయర్ సైన్స్ ఫర్ ఉమెన్, ఏ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పోర్టల్. సో ఈ పోర్టల్ ద్వారా జనరల్లీ ఉమెన్ అనేవారు సైన్స్, టెక్నాలజీ, సో ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, అంటే స్టెమ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది మనకు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్లో ఉమెన్ రోల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ స్టెమ్ అనే ప్రోగ్రామ్ని పెంపొందించడం కోసం, అదేవిధంగా ఎంకరేజ్మెంట్ ఇన్ ఉమెన్ టువర్డ్స్ టెక్నాలజీలో కెరియర్ని ఇంకా ఎక్కువగా పెంపొందించడం కోసం లాంచ్ చేసినటువంటి ఈ యొక్క పోర్టలే స్వాతి పోర్టల్. దీని ద్వారా కెరీర్ లెవెల్లో, అకాడమిక్ లెవెల్లో సో షేరింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ విత్ రెస్పెక్ట్ టు సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఈ పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది ఉమెన్కి. సో దిస్ వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్వాతి పోర్టల్. అంటే ఉమెన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ఇనిషియేటివ్స్ని లాంచ్ చేశారనేటప్పుడు కూడా మన యొక్క స్వాతి పోర్టల్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్లో ఉమెన్ని ఎక్కువగా పార్టిసిపేషన్ చేయడం కోసం ఈ యొక్క స్వాతి పోర్టల్ ఎంతోగానో ఉపయోగపడుతుంది. స్వామి దయానంద సరస్వతి రీసెంట్లీ న్యూస్లో ఉన్నారు. ఎందుకంటే మనకు హిస్టరీ, కల్చర్ విధంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు ఏదైనా మేజర్ నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్, అదర్వైజ్ ఎవరైనా సోషియో రిలీజియస్ రిఫార్మ్స్లో మూమెంట్స్లో ఉన్నటువంటి మేజర్ పర్సనాలిటీస్ ఎయిదర్ 100 years 300 years ఆఫ్ బర్త్ యానివర్సరీ కానీ జరిగితే ఆ యొక్క యానివర్సరీకి ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్ కానీ అడ్రస్ చేసేటువంటి విషయాల్ని మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతున్నారు. సో అందులో భాగంగా ప్రైమ్ మినిస్టర్ అడ్రసెస్ ప్రోగ్రామ్ ఆన్ 200th బర్త్ యానివర్సరీ ఆఫ్ దయానంద సరస్వతి. సో దయానంద సరస్వతి, సో ఇతని యొక్క కంట్రిబ్యూషన్ మాకు సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ మూమెంట్లో భాగంగా మనం చూసుకుంటే ఇతను ఆర్య సమాజాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఆర్య సమాజం అనేది ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎగ్నెస్ట్ ఐడలిటరీకి ఎగ్నెస్ట్గా వర్క్ చేయడం అండ్ ఈవెన్ ప్యూరిఫై మీన్స్ హిందూయిజాన్ని ప్యూరిఫై చేయాలి అని చెప్పి. సో నెక్స్ట్ వన్ రిచువలిస్టిక్ వర్షిప్ని కూడా తగ్గించాలి, రిచువల్స్ కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనం అని చెప్పి, కాకపోతే వేదాస్ని మాత్రం సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి, గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పి కాయిన్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ఈ యొక్క దయానంద సరస్వతి. సో ఇతను జనరల్గా మనం చూసుకుంటే గుజరాత్లో ఇతను జన్మించారు. ఇతను ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్. సో ఇతను మ్యాక్సిమం అన్టచబిలిటీస్కి ఎగనెస్ట్గా, క్యాస్ట్కి ఎగనెస్ట్గా చాలా మూమెంట్స్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం మనం ఇతని యొక్క వర్డ్స్లో కొన్ని కాయిన్ చేసినటువంటి వర్డ్స్ ఉంటాయి. స్వరాజ్, స్వదేశీ అండ్ స్వభాష అని చెప్పి మరి మొట్టమొదటిగా కాయిన్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ఆర్య సమాజాన్ని ఫౌండ్ చేసినటువంటి దయానంద సరస్వతి.
సో సో ఇవి మనకున్నటువంటి మొట్టమొదటి స్వరాజ్ అనే వాళ్ళు ఎవరంటే మనకు మొట్టమొదటిగా దయానంద్ సరస్వతి అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామ్కి. సో ఇదే కాకుండా మనకు ఈ యొక్క సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ మూమెంట్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఎవరైతే ఈ సొసైటీ కోసం స్ట్రాంగ్గా రిఫార్మ్స్ని తీసుకురావడంలో ఎంతోగానో కృషి చేసినటువంటి మనకు 14, 16, 17, 18 సెంచరీలో ఉన్నటువంటి వ్యక్తులకి అందరిలో కూడా లిటరరీ సోర్సెస్, అతను రాసినటువంటి నావెల్స్, అతను రాసినటువంటి బుక్స్, జర్నల్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇతను సత్యప్రకాశ్ అండ్ వేదభాష్య భూమిక అండ్ వేదభాష్య అని చెప్పి ఇలాంటి వర్క్స్ అనేది కూడా లిటరీ వర్క్స్ అనేది చేయడం జరిగింది. సో ఇవి మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ రిలేటెడ్ టు దయానంద సరస్వతి. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో ఇక్కడ ఆర్య సమాజాన్ని మనకు ఎప్పుడు స్థాపించారు, బ్రహ్మ సమాజానికి ఆర్య సమాజానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది మీరు ఆన్సర్ చేయండి. సో బ్రహ్మ సమాజ స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఇంకా డెప్త్కి మనకు కావాల్సినటువంటిది, ఆర్య సమాజం ఎప్పుడైతే దయానంద సరస్వతి అతను తర్వాత అతని యొక్క ఫాలోవర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఈ యొక్క దయానంద సరస్వతి తర్వాత మనకు 2 ఫాలోవర్స్ వస్తారు. ఎవరు వాళ్ళు అనేది కూడా మీరు ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్, గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్ అంటే మనకు గోల్డ్ కలర్లో ఉన్నటువంటి ఒక ఫ్రాగ్ అనేది రీసెంట్గా మనకు వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటక, కేరళలో కనిపించడం జరిగింది. సో జనరల్లీ ఈ యొక్క గోల్డెన్ బ్యాక్డ్ ఈ ఫ్రాగ్ అనేది వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క ఫ్రాగ్ మ్యాక్సిమం ఫ్రాగ్స్ ఉండేది ఎక్కడ? స్ట్రీమ్స్, పాండ్స్, అదర్ వాటర్ బాడీస్ దగ్గరగా ఎక్కువగా ఉంటాయి. ఈ మ్యాక్సిమం ఈ యొక్క ఫ్రాగ్ ఇన్సెక్టివోరస్ అంటే ఇన్సెక్ట్స్ని తినడం, స్మాల్ ఇన్సెక్ట్స్ అనేది తినడం జరుగుతుంది, మీన్స్ డైట్స్ అనేది. సో ఒకసారి చూసుకుంటే ఈ ఫ్రాగ్ అనేది ఎక్కువగా ఎండమిక్ స్పీసీస్ కానీ అదర్వైజ్ మ్యాక్సిమం మనకు బయోడైవర్సిటీ అంటేనే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉంటాయి. సో అందులో భాగంగా మనకు వెస్టర్న్ ఘాట్స్ అనేది ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్. సో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో భాగంగా అంటే మీన్స్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ మీన్స్ మేజర్గా ఎండమిక్ స్పీసీస్ ఉంటాయి, రిచ్ బయోడైవర్సిటీ ఉంటుంది. సో మ్యాక్సిమం మనకి ఎప్పుడైనా కూడా న్యూ స్పీసీస్గా కనిపించినప్పుడు, న్యూ స్పీసీస్ ఏమైనా వస్తే మ్యాక్సిమం మనకు ఇక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లోనే ఉంటాయి మనకు. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మనకు మన ఇండియాకి లింక్ ఉన్నటువంటి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ఆల్రెడీ నేను వెస్టర్న్ ఘాట్స్ అనేది చెప్పడం జరిగింది. సో మీరు రిమైనింగ్ ఆస్పెక్ట్స్ని మీరు ఒకసారి ఆన్సర్ చేయండి కామెంట్ ద్వారా. నెక్స్ట్ వన్, గ్లోబల్ పల్సెస్ కాన్ఫరెన్స్. పల్సెస్ ఈ యొక్క పల్సెస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. హౌ మిల్లెట్స్ అనేది మనకి ఎలా ఇంపార్టెంటో పల్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ పల్సెస్ అనేది మనకు బాడీ బిల్డింగ్లో ఎంతోగానో ప్రోటీన్లో ప్రొవైడ్ చేయడంలోనూ ఈ పల్సెస్ ఉపయోగపడతాయి. సో జనరల్గా మనం చూసుకుంటే పల్సెస్ అనే కాన్సెప్ట్ మనకు ఇండియాకి చాలా ఎక్కువగా లింక్ ఉన్నటువంటి కాన్సెప్ట్. సో అందుకోసం మన యొక్క పల్సెస్ వరల్డ్ గ్లోబల్ పల్సెస్ కాన్ఫరెన్స్ అనేది మనకు 2024లో జరుగుతున్నటువంటి ఈ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో జరుగుతుంది. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వన్, ఈ యొక్క కాన్ఫరెన్స్ జనరల్గా పల్సెస్ డే అని చెప్పి మనం February 10th జరుపుకుంటాం. ఎందుకంటే 2016లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ని మనకు UN అనేది డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పి మనకు ఏ సంవత్సరం మనం ఈ యొక్క UN అనేది రికగ్నేషన్ చేయడం జరిగింది చెప్పండి. అదేవిధంగా మనకు ఇంటర్నేషనలే కాకుండా ఇండియన్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పి కూడా మనం ఆల్రెడీ రికగ్నైజ్ చేసాం. మనం ఏ సంవత్సరంలో అనేది కూడా మీరు ఆన్సర్ చేయండి. సో ఈ యొక్క పల్సెస్ యొక్క ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ అని 2016లో రికగ్నైజ్ చేశారు. అప్పటి నుండి కూడా ఈ యొక్క February 10th మనకు పల్సెస్ డే గురించి ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో అందుకని February 10th ఈ గ్లోబల్ పల్సెస్ కాన్ఫరెన్స్ జరిగింది ఇండియాలో, న్యూఢిల్లీలో. అయితే ఈ పల్సెస్ అనేది మనకు మేజర్గా ఇండియాకి కొంచెం ఎక్కువగా కనెక్ట్ అయినటువంటి ఇష్యూ. ఎందుకంటే ఇండియా అనేది లీడింగ్ ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ అండ్ ఇంపోర్టర్ ఆఫ్ పల్సెస్. అంటే మనకి ఎగ్జామ్లో మనం ఒకసారి చూసుకుంటే అగ్రికల్చర్ నుండి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మినిమం 3 to 4 క్వశ్చన్స్ అనేది బికాజ్ ఆఫ్ IFS ఎగ్జామ్, ఫారెస్ట్ ఎగ్జామ్ కూడా మనకు ఉండడం ద్వారా, IFOS ఎగ్జామ్. సో మనకి ఎక్కువగా అగ్రికల్చర్ కూడా ఎక్కువగా టచ్ చేస్తున్నారు.
సో అంటే మనకున్నటువంటి క్రాప్స్, మేజర్ క్రాప్స్ గురించి న్యూస్లో ఉన్నటువంటి క్రాప్స్ని మనం ఎక్కువగా మినిమం లార్జెస్ట్ ప్రొడ్యూసరా కాదా, ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఆర్ థర్డ్ లార్జెస్ట్ ఆర్ లార్జెస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వెజిటేబుల్ ఆయిల్ అంటే సో మనం ఎక్కువగా లార్జెస్ట్ ఇంపోర్టరా ఆర్ సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టరా అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి మినిమం స్టాటిస్టిక్స్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. సో ఇందులో భాగంగా మనం లార్జెస్ట్ ప్రొడ్యూసర్ మీన్స్ నియర్లీ 25% ఆఫ్ ద గ్లోబల్ ప్రొడక్షన్ మన దేశం నుండే వస్తుంది. నెక్స్ట్ 27% ఆఫ్ వరల్డ్ కన్జంప్షన్ మనం ఉపయోగించేది కూడా పల్సెస్. వెజిటేరియన్స్ అంతా కూడా ఈ యొక్క పల్సెస్ మీద ఆధారపడి ఉంటారు మనకు. సో అందుకని మన ఇండియా 27% కన్జంప్షన్ కూడా మనమే చేస్తాం, ప్రొడ్యూస్ మనమే చేస్తాం, ఈవెన్ ఇంపోర్ట్ కూడా మనమే చేస్తున్నాం. దగ్గరగా మనం చూసుకుంటే 14%. సో అందుకని పల్సెస్లో కొత్తగా న్యూ టెక్నాలజీస్ని యూజ్ చేసి ఎలా మనం పల్సెస్ ప్రొడక్షన్ పెంచాలి అనే ఇలాంటి డైలాగ్స్ అన్నీ కూడా ఇలాంటి కాన్ఫరెన్సెస్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇలాంటి కాన్ఫరెన్సెస్లో మనకు జరుగుతూ ఉంటాయి. జనరలీ పల్సెస్ ఎక్కువగా మనకు రబీ సీజన్లో ఎక్కువగా పండుతాయి. నియర్లీ 60% మీన్స్ మనకు రబీ సీజన్ ఆల్మోస్ట్ ఖరీఫ్ కంటే రబీలోనే మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఎక్కువగా మనకు గ్రామ్ అనేది ఎక్కువగా మనకు ఉంటుంది పల్సెస్లో. గ్రీన్ గ్రామ్, రెడ్ గ్రామ్ ఇవి మనకు ఉంటాయి. సో నెక్స్ట్ తుర్ అనేది, నెక్స్ట్ ఉరద్ అనేవి ఇలాంటి టైప్స్ అనేవి ఈ యొక్క మొత్తం ఓవరాల్గా మన ప్రొడక్షన్లో ఈ స్టేటస్ ఎలా ఉందంటే ఇది మన స్టేటస్. నెక్స్ట్ మిలాన్ 2024 ఎక్సర్సైజ్. సో మిలాన్ 2024 ఎక్సర్సైజ్ అనేది ఎగ్జామ్కి ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మిలాన్ 2024 ఎక్సర్సైజ్ అనేది మనకు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో హోస్టెడ్ బై 12th edition ఆఫ్ this multilateral, this is not like bilateral exercise, for example like వరుణ్ ఎక్సర్సైజ్ కానీ, సో సింబెక్స్ కానీ ఇలాంటి ఎక్సర్సైజ్ అనేది ఇండియాకి, శ్రీలంకకి ఎలా జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ యొక్క ఎక్సర్సైజ్ మిలాన్ 2024 అనేది నేవల్ ఎక్సర్సైజ్. ఈ నేవల్ ఎక్సర్సైజ్ అనేది మల్టిపుల్ కంట్రీస్ జరుగుతాయి. ఈ కంట్రీస్లో భాగంగా మనకు ఇండోనేషియా, సింగపూర్, అదేవిధంగా థాయిలాండ్, శ్రీలంక లాంటి కంట్రీస్ అనేవి పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. సో 2022లో కూడా మనకు విశాఖపట్నంలో జరిగింది, 2024లో కూడా విశాఖపట్నంలో జరుగుతుంది. ఇది బైయేనియల్ ఎక్సర్సైజ్, ఎవ్రీ 2 yearsకి జరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజ్లో మనం చూసుకుంటే ఈ యొక్క 19th to 27th ఫిబ్రవరిలో ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్లో భాగంగా నియర్లీ 58 కంట్రీస్ అనేది అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఎక్సర్సైజ్ అంటే ఓవరాల్గా ఈ కంట్రీస్ మధ్యన ఈ యొక్క నేవల్ పవర్స్ ఎలా ఉన్నాయి, ఒకరికి ఒకరు ఎలా అయినా తోడ్పడాలంటే, హెల్ప్ చేసుకోవాలంటే మన యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని ఎలా సింక్రనైజ్ అవ్వాలి అనే దానికోసం ఇలాంటి ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా రీసెంట్గా మనకు బోంగో సాగర్ ఎక్సర్సైజ్ అనేది కూడా మనకు విశాఖపట్నంలో జరిగింది. ఈ యొక్క బోంగో సాగర్ ఎక్సర్సైజ్ అనేది ఏ దేశాల మధ్య జరుగుతుంది అనేది నా యొక్క క్వశ్చన్. ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ సీ ఆఫ్ జపాన్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఎందుకు ఈ యొక్క సీ ఆఫ్ జపాన్ అనేది న్యూస్లో ఉంది అంటే మనం చూసుకుంటే రీసెంట్గా ఈ యొక్క సౌత్ కొరియా ఈజ్ ఇన్ హై అలర్ట్ డ్యూ టు నార్త్ కొరియాస్ మల్టిపుల్ క్రూయిజ్ మిసైల్ని మనకు లాంచ్ చేయడం ద్వారా. సో సీ ఆఫ్ జపాన్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఈ యొక్క సీ ఆఫ్ జపాన్లో న్యూస్లో ఉండడానికి కారణం ఈ యొక్క సౌత్ కొరియా భయపడుతుంది. ఎందుకంటే నార్త్ కొరియా అనేది కిమ్ జాంగ్ ఉన్ ఎవరైతే ఉన్నారో ఇతను కంటిన్యూస్గా మల్టిపుల్ క్రూయిజ్ మిసైల్ని ఈ యొక్క సీ ఆఫ్ జపాన్లో లాంచ్ చేస్తూ ఉన్నారు. సో దట్ మీన్స్ హియర్ ఈ యొక్క నార్త్ కొరియా ఎక్కడ ఉంటుంది, ఇక్కడ సౌత్ కొరియా ఇక్కడ ఉంది. సో ఈ ఏరియాస్లో వీళ్ళు మిసైల్స్ని ఎక్కువగా లాంచ్ చేస్తున్నారు. దీని ద్వారా థ్రెట్ ఉంది, మాకు భయం అనేది ఉంది. సో ఇది నాట్ ఓన్లీ ఫర్ సౌత్ కొరియా, ఈవెన్ ఫర్ జపాన్ ఆల్సో. సో అందుకోసం న్యూస్లో ఉంది. సో జనరల్గా యూపీఎస్సీ మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకు అడిగే క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే సో సీ ఆఫ్ జపాన్ అనేది బార్డర్ విత్ మేజర్ కంట్రీస్ ఏమున్నాయి.
మీన్స్ సీ ఆఫ్ జపాన్ అనేది మనకు ఏ ఏ కంట్రీస్తో బార్డర్ ఉంది? మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. సీ ఆఫ్ జపాన్ అనేది ఏ ఏ కంట్రీస్తో బార్డర్గా ఉందనేది. ఓకే, సో ఇందులో భాగంగా మనం ఒకసారి చూద్దాం. సీ ఆఫ్ జపాన్ అనేది రష్యాకి బార్డర్గా ఉంటుంది. నార్త్ కొరియా, సౌత్ కొరియా అండ్ మేజర్ కంట్రీ అయినటువంటి జపాన్కి కూడా బార్డర్గా ఉంది. ఇదే కాకుండా మనకు ఈ యొక్క సీ ఆఫ్ జపాన్కి ఒక స్ట్రైట్స్ ఏవేవి ఉన్నాయి? మీన్స్ కొరియన్ స్ట్రైట్ అనేది కనెక్ట్ అయి ఉంది. ఈ కొరియన్ స్ట్రైట్ అనేది సీ ఆఫ్ జపాన్ని ఈ యొక్క ఈస్ట్ చైనా సీకి మధ్యన ఉన్నటువంటి స్ట్రైట్ ఏంటంటే కొరియన్ స్ట్రైట్. గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి. సో అట్ ద సేమ్ టైం మనకి సీ ఆఫ్ జపాన్కి పైన మనకు ఇక్కడ కూడా ఒక టాటర్ స్ట్రైట్ అనే ఒకటి ఉంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా మనకి ఎప్పుడైనా ఎగ్జామ్లో ఒక ఈస్ట్ పసిఫిక్ ఓషన్ గురించి క్వశ్చన్ అడిగేటప్పుడు సీస్ గురించి అడుగుతారు. నార్త్ టు సౌత్ సీస్ని అరేంజ్ చేయండి. మీన్స్ సీ ఆఫ్ ఓక్స్టాక్, సీ ఆఫ్ జపాన్, ఈస్ట్ చైనా సీ అండ్ ఆల్సో సౌత్ చైనా సీ, ఇవన్నీ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. నేను అడిగే క్వశ్చన్ ఈ యొక్క ఈస్ట్ చైనా సీ మీకు అడిగే క్వశ్చన్ ఆర్డర్. సెకండ్ వన్ సౌత్ చైనా సీ, సౌత్ చైనా సీ అండ్ సీ ఆఫ్ జపాన్ అండ్ సీ ఆఫ్ ఓక్స్టాక్ అండ్ నెక్స్ట్ వన్ మనకున్నటువంటి ఎల్లో సీ. ఈ యొక్క సీలన్నీ కూడా మనకు నార్త్ టు సౌత్ అనేది మీరు ఒకసారి అరేంజ్ చేయండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా ఇవి మనకున్నటువంటి మ్యాప్ ద్వారా తెలుస్తున్నటువంటి మేజర్ పాయింట్స్. అక్కడ ఉన్నటువంటి స్ట్రైట్స్ ఏమున్నాయి, సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం మనకు కావాల్సినటువంటి పాయింట్స్. ఇక్కడ సపరేటెడ్ ఫ్రమ్ సీ ఆఫ్ ఓక్స్టాక్స్ టు ద నార్త్ బై ద లా పెరోజ్ అండ్ టాటర్ స్ట్రైట్స్. సో ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే ఎస్ టాటర్ స్ట్రైట్ అనేది ఉంది. సీ ఆఫ్ ఓక్స్టాక్కి లా పెరోజ్ స్ట్రైట్ అనేది కూడా మనకు క్లియర్గా ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే కొరియన్ స్ట్రైట్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఇవి ఉన్నాయి. సో మేజర్గా ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ కులీ కుతుబ్ షాస్ టూమ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీ ఈ కులీ కుతుబ్ షాని ఒక 3D పిక్చర్లో మీన్స్ ట్విన్, డిజిటల్ ట్విన్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే మనకి ఎలా అయితే కులీ కుతుబ్ షా టూంబ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే మోడల్లో, సో అట్లానే వర్చువల్గా ఒక 3D డయాగ్రామ్ లాంటి ఒక డిజిటల్ ట్విన్ని తయారు చేశారు. అందుకనే రీసెంట్లీ న్యూస్లో ఉంది ఈ డిజిటల్ ట్విన్. సో ఇలాంటి డిజిటల్ ట్విన్ ద్వారా టూరిజాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం, బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడంలోనూ మనకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. సో ఓవరాల్గా మనకు కులీ కుతుబ్ షా టూంబ్ అంటే ఈజీగా మనకు తెలుగు స్టేట్స్కి ఈజీగా సుపరిచితమే. ఎందుకంటే ఈ కులీ కుతుబ్ షా టూంబ్ అనేది మనకు హైదరాబాదులో ఉంది కనుక. సో ఈ యొక్క టూంబ్ అనేది మనకు 1602లోనే బిల్డ్ చేయడం జరిగింది. ఈ కులీ కుతుబ్ షాని మహమ్మద్ కులీ కుతుబ్ షా అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే అతను ఈ కింగ్ గోల్కొండ కింగ్డమ్లో 5th కింగ్. ఇతను మీ కింగ్ మీన్స్ నథింగ్ బట్ నవాబ్ ఆర్ సుల్తాన్. ఇతను మనకు హైదరాబాద్ని బిల్డ్ చేశారు. అదేవిధంగా మనకు చార్మినార్ని కూడా బిల్డ్ చేయడం జరిగింది. సో నేను అడిగే క్వశ్చన్, చార్మినార్ను ఈ యొక్క కులీ కుతుబ్ షా ఏ సంవత్సరంలో నిర్మించడం జరిగింది? ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వన్ బ్రుమేషన్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఏంటి ఒక టెర్మినాలజీస్ని ఈజీగా అడుగుతారు. బ్రుమేషన్ అంటే ఏమిటి, రిలేటెడ్ టు వాట్? జనరల్లీ హైబర్నేషన్ అనేది మీకు తెలుసు. అంటే మమ్మల్స్ అనేవి ఏవైతే ఉంటాయో, ఈ యొక్క పాలిచ్చే జంతువులు ఏవైతే ఉంటాయో మమ్మల్స్, సో ఈ మామల్స్ ఎక్కువగా వాటి యొక్క ఎనర్జీని సేవ్ చేసుకోవడం కోసం, సో వింటర్లో వాళ్ళు ఈ యొక్క పోలార్ బేర్స్ ఇలాంటివన్నీ కూడా కొన్ని హైబర్నేషన్కి వెళ్ళడం జరుగుతుంది. అలానే మనకు ఈ యొక్క హైబర్నేషన్ లాంటి కాన్సెప్టే రెప్టైల్స్ ఏవైతే పాములు, స్నేక్స్, ఈ లిజర్డ్స్ ఇవన్నీ కూడా వాటిలో ఉన్నటువంటి ఈ యొక్క వింటర్ సీజన్లో ఫుడ్ దొరకని టైంలో ఈ యొక్క బ్రుమేషన్ అనే ఈ యొక్క హైబర్నేషన్ లాగే ఎక్కడికి కదలకుండా, ఎనర్జీని వేస్ట్ చేయకుండా ఒక దగ్గర ఒక
డార్మెంట్ స్టేజ్లో ఉండడాన్ని మనం బ్రుమేషన్ అని అంటాం. రీసెంట్గా స్లగ్గిష్నెస్, ఇన్యాక్టివిటీ సో ఎగ్జిబిటెడ్ బై రెప్టైల్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ బ్రుమేషన్ అనే ఈ మెథడ్ని, ఈ యొక్క ప్రాసెస్ని బ్రుమేషన్ అంటాం. రెప్టైల్స్ను ఎలా అయితే ఈ యొక్క హైబర్నేషన్ లానే ఉంటాయో, ఏమీ కదలకుండా ఎనర్జీని వేస్ట్ చేయకుండా సో ఆ యొక్క వేడిని ఒక దగ్గర దాచుకోవడం కోసం చేస్తున్నటువంటిదే ఈ యొక్క బ్రుమేషన్ అనేది. జనరల్లీ ఎక్కువగా టార్టాయిసెస్, స్నేక్స్, లిజర్డ్స్ దగ్గర ఎక్కువగా మనం ఈ యొక్క బ్రుమేషన్ అనేది చూస్తాం. అంటే వీక్స్, మంత్స్ వైజు బయటికి రాకుండా వితౌట్ ఈటింగ్ ఆ ఎనర్జీని సేవ్ చేసుకుంటూ బతుకుతూ ఉంటాయి ఈ యొక్క రెప్టైల్స్. ఈ రెప్టైల్స్లో మనం బ్రుమేషన్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతారు, బ్రుమేషన్ ఈజ్ రిలేటెడ్ టు, బ్రుమేషన్ మీన్స్ వాట్? ఈ జాగృతి పోర్టల్ రీసెంట్లీ ఇన్ న్యూస్. సో ఈ జాగృతి మీన్స్, జాగృతి అంటేనే మనకు కన్జ్యూమర్ రిలేటెడ్ అని తెలుస్తూ ఉంటుంది. మీన్స్ కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంలో భాగంగా ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ విత్ ఇంటిగ్రేటెడ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీన్స్ ఈ జాగృతి పోర్టల్ అనేది కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంలో భాగంగా లాంచ్ చేశారు. ఇది ఏఐతో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. సో దాని ద్వారా ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి రెడెండెన్సీని, హ్యూమన్ ఇంటర్వెన్షన్ని తగ్గించి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం ఉపయోగిస్తున్నటువంటి కొత్త పోర్టల్ ఏంటి అంటే మనకు ఉన్నటువంటి ఈ జాగృతి పోర్టల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు నాట్ ఓన్లీ ప్రిలిమ్స్, ఈవెన్ ఫర్ మెయిన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి న్యూ ఇన్వెన్షన్స్ అనేవి ఎగ్జామ్లో ఎప్పుడూ కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇక ఎవరు లాంచ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ యొక్క ఈ జాగృతి పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇన్సాట్ 3DS. సో ఈ యొక్క ఇన్సాట్ 3DS అనేది మనకు సాటర్డే 17th February 5:35కి ఈ యొక్క ఇన్సాట్ 3DSని శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్సాట్ 3DS శాటిలైట్స్ అనేది మనకు కమ్యూనికేషన్ శాటిలైట్స్ కనుక GSLV F-14 అనే లాంచ్ వెహికల్ ద్వారా లాంచ్ చేస్తున్నాం. GSLVలో ఇప్పటి వరకు ఈ యొక్క శాటిలైట్ అనేది 16th శాటిలైట్, కమ్యూనికేషన్ శాటిలైట్. సో ఈ యొక్క శాటిలైట్స్ ద్వారా మనం అడ్వాన్స్డ్ మెటీరియలాజికల్ మీన్స్ ఈ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు, ఓషియన్స్లో ఎస్పెషల్లీ ఓషియన్లో ఉన్నటువంటి మార్పుల్ని అబ్జర్వ్ చేయడం కోసం, ఎనాలిసిస్ చేయడం కోసం ఈ యొక్క ఇన్సాట్ 3DS అంటే మీన్స్ ఇంతకుముందు 3D 3DR ఇలాంటి ఆల్రెడీ ఉన్నాయి సిరీస్. ఆ సిరీస్కి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని జోడించి మనం లాంచ్ చేస్తున్నటువంటిది ఈ యొక్క ఇన్సాట్ 3DS. సో మనకు లాంచ్ చేస్తున్నటువంటిది మనకు శ్రీహరికోటలో ఉన్నటువంటిది మనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి మనకు లాంచ్ చేస్తున్నాం. ఓవరాల్గా మనకు GSLV అంటేనే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క వెయిటేజ్ని బట్టి మనకు GSLV 3 స్టేజెస్ ఉంటాయి. థర్డ్ స్టేజ్లో మనకు ఉన్నటువంటిది క్రయోజెనిక్ ఇంజిన్ యూజ్ చేస్తాం. థర్డ్ స్టేజ్లో మనం జనరల్లీ థర్డ్ స్టేజ్లో క్రయోజెనిక్ ఇంజిన్ని యూజ్ చేస్తున్నాం. సో ఓవరాల్గా ఈ యొక్క ప్రోగ్రామ్, ఈ యొక్క మిషన్ అనేది ఇస్రో ఇన్ కొలాబరేషన్ విత్ IMDతో కలిపి మనం చేస్తున్నాం. సో ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ఓషియన్లో ఈ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మార్పుల్ని ఖచ్చితంగా తెలుసుకొని దాని ద్వారా అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడుతుందని లాంచ్ చేస్తున్నటువంటి మిషనే ఇన్సాట్ 3DS. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.